మేఘాలలో తేలుతూ పొమ్మ. డాల్ఫిన్స్ వ్యూ పాయింట్కి వచ్చేసాం. మంచిగా ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్ అనమాట. మంచిగా ఇక్కడ లాక్ చేసి వెహికల్స్ అన్ని పార్క్ చేసేసాం, బైక్స్ అన్ని. అదే దీంట్లో ఒక కారే పట్టగలుగుతుంది, బట్ ఒక కారు పట్టిన తర్వాత పక్కన స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. బైక్ పార్క్ చేసినా కూడా డోర్స్ ఓపెన్ కావు. ఇట్లా ఉంటుంది అనమాట మనతో. మొత్తం అంతా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. ఏదో వ్యూ బాగుందని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి ఆదొప్పుతారు బయట. హలో, డాల్ఫిన్స్ నోస్ పాయింట్. సో సేమ్ ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ 25%, 30 per కెమెరా, స్టిల్ కెమెరా. వీడియో కెమెరా అయితే 100 రూపీస్ అంట. మంచిగా బ్యాగ్లో పెట్టేసుకొని బ్లాగ్ చేస్తాం. గ్యాంగ్స్టర్స్, పెద్ద గ్యాంగ్స్టర్ అండి నితిన్ గారు. హే ఇక్కడే ఉంది వ్యూ పాయింట్. హే పక్కనే ఉంది మ్యాన్, థింక్ నుంచి అదే మిగిలింది మాకు. టెంకాయ చెప్ప. డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ లేదు, బట్ వాటర్ ఫాల్ దూరం ఎక్కువ ఉంది, సౌండ్ రావట్లేదు. డాల్ఫిన్స్ నోస్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. డాల్ఫిన్స్ నోస్ ఫీడ్బ్యాక్ ఏంటంటే పిచ్చ లైట్ తీసుకుంటాయి. 5 కిలోమీటర్లు వాటర్ ఫాల్ ఉంది దూరంగా. దాన్ని అబ్జర్వ్ చేయాలంటే పొద్దున్న వచ్చేస్తే కొద్దిగా మేఘాలు అటు ఇటు. మేఘాలలో తేలుతూ పొమ్మని పాటేసుకుంటాం. వాటర్ ఫాల్స్ లేవనుకోండి, గుమ్మన బండి వేసుకుని రివర్స్ గేర్ అంతే. ఒకవేళ వాటర్ ఫాల్స్ మీకు అంతగా లేదు, నేను చాలా వేడిగా మీలో కాదు ఇక్కడ లొకేషన్లో అట్లాంటప్పుడు ఈ ప్లేస్ రాదు. తర్వాత ఇప్పుడు మా ఎక్స్ప్లోరింగ్ యాడ్గా మాకు కూడా తెలియదు. సో పోయిన తర్వాత ఏదో మెయిన్ అనుకున్న 2 ప్లేసెస్ యాక్చువల్లీ డాల్ఫిన్స్ నోస్ అనుకున్నాం. ఆన్ ద వేలో ల్యాంప్ స్టాక్ అనుకున్నాం. యాక్చువల్లీ వ్యూ పాయింట్ అంతగా ఏం లేదు కానీ, బట్ వ్యూ పాయింట్ వచ్చే రూట్ బాగుంది. యాక్చువల్లీ క్లైమేట్ పైకి మనం మిస్ చేసాం బ్రో. దేర్ సంథింగ్ వీ హావ్ టు గో అప్. సో ఏం లేదు, అట్లా మంచిగా పైకి వ్యూస్ అంతా బాగుందన్నమాట. పొర్లు 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 కొట్టుకుంటాయి. పొర్లు పొర్లు కొట్టుకుంటాను. అయ్యో మామ, ఇక్కడ పైకి వచ్చి చూసిన తర్వాత వ్యూ బాగుంది. యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ ఉంది. బాగుంది అంటే అక్కడి నుంచి చూడడం కంటే ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. బాబాయ్ టు డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్. అండ్ అక్కడ మనకు కనిపిస్తున్న సిటీ మెట్రోపాలియం. జస్ట్ ఇక్కడి నుంచి అంత దగ్గరకు ఉంది, బట్ అక్కడ పోవాలంటే మాత్రం 40 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద వేలో ఏదైనా మంచి టీ ప్లాంటేషన్, టీ ఫ్యాక్టరీ కానీ కాఫీ ఫ్యాక్టరీలు కానీ ఆగుదాం అనుకున్నాం. వెళ్ళి చూసి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ బాగా గట్టిగా వేడికి తెలుస్తుంది భయ్య, బట్ వ్యూ మాత్రం బ్యూటిఫుల్. ఇంత మంచి వ్యూ ఉన్నప్పుడు మనకు కొంచెం క్లౌడీ, లైక్ ఇందాక మనం వచ్చేటప్పుడు ఉన్నట్టుగా ఉండింటే వెదర్ సెక్సీ ఉంటుంది. ఇక కార్స్ చాలామంది వచ్చినారు, సో వాళ్ళు పార్కింగ్ వల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది.